దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చదవబడిన లేఖన భాగము ప్రభు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది అపోస్తలుడైనటువంటి పేతురు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనను తన మనసులో ఉంచుకొని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితము జీవించినటువంటి లోతును గురించి రాశాడు. ఏమని రాశాడంటే నీతిమంతుడైనటువంటి లోతు అని రాశాడు. లోతు నీతిమంతుడు అనే విషయాన్ని పేతురు గారు చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, అదే లోతుని గురించి ఈరోజు చాలా సందర్భాల్లో చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటుండగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా చదివాం పరిశుద్ధ గ్రంథంలో. ఈ నీతిమంతుడైన లోతు ఎలాగూ నీతిమంతునిగా మార్చబడ్డాడు అనే విషయాలు గతంలో కూడా మనం ధ్యానం చేసినట్లుగా నాకు గుర్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన మూల పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచి నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు తన వాగ్దానం ద్వారా అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముకు సెలవిచ్చిన ఆ మాట ప్రకారంగా అబ్రహాము దేవుని మాటకు లోబడి, పిలుపుకు లోబడి, దేవుని చేత పిలువబడిన వాడై దేవుని మాటకు విధేయత చూపించి అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడను అన్నట్లుగా దేవుని మాటను నమ్మి అంతకుముందు ఎన్నడూ ఎప్పుడు ఎరగని స్వరము ఒకటి మాట్లాడినప్పటికీ ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి బయలుదేరతాడు. పిలుపు కలిగిన వాడు అబ్రహాము, దేవుని చేత పిలువబడిన వాడు అబ్రహాముతో పాటు అబ్రహాము తండ్రి, అబ్రహాము భార్య, అబ్రహాము యొక్క అన్న కుమారుడైనటువంటి లోతు భార్య కూడా బయలుదేరతారు. ప్రియా దేవుని బిడ్డలారా, పిలుపు అబ్రహాముకు ఉంది, లోతుకు లేదు. అబ్రహాము మాత్రమే పిలువబడిన వాడు, లోతు పిలువబడలేదు. అబ్రహాముతో మాత్రమే దేవుడు మాట్లాడాడు, లోతుతో ఎప్పుడూ దేవుడు మాట్లాడలేదు. స్వరము అబ్రహాముకు వినపడింది, లోతుకు వినబడలేదు. లోతుకు స్వరము వినబడకపోయినా, లోతుతో దేవుడు మాట్లాడకపోయినా, దేవుడు లోతును దర్శించకపోయినా, పిలువబడిన స్వరము విన్న దేవుడు దర్శించినటువంటి అబ్రహామును లోతు వెంబడించుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నానా అని అడగలేదు, ఎక్కడికి వెళ్ళిపోదాం అని అడగలేదు. అయ్యో ఎవరో దేవుడు అంటున్నావు, స్వరం వినగానే ఆ స్వరాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నావు. మనం ఎంత దూరం వెళ్తాము, ఏ ప్రాంతానికి వెళ్తాము, మనం ఉన్న ఊరును ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు మాట్లాడాడు, దేవునితో కలిసి వెళ్తున్నాను అని చెబుతూ ఉన్నావు. ఎక్కడికి వెళ్ళాలి, మన ప్రయాణం ఎక్కడికి అని అబ్రహామును ప్రశ్నించలేదు లోతు. నీతిమంతుడైనటువంటి అబ్రహామును వెంబడించుకుంటూ వెళ్ళాడు. లోతుకు పిలుపు లేకపోయినా, లోతుకు దర్శనం లేకపోయినా, లోతుతో దేవుడు మాట్లాడకపోయినా, అబ్రహాము పిలుపును బట్టి, అబ్రహాము కలిగి ఉన్న దర్శనాన్ని బట్టి, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన స్వరమును బట్టి అబ్రహామును వెంబడించుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోతు ఎప్పుడు ఎక్కడ అబ్రహాముకు ఎదురు ప్రశ్న వేసినట్లుగా బైబిల్లో లేదు, కనబడలేదు.
ఎక్కడికి వెళ్తున్నామనే మాట కూడా ఎప్పుడు లోతు అబ్రహామును అడిగినట్లుగా లేదు. అబ్రహాముకు మాత్రం ఒక క్లారిటీ ఉంది, దేవుడు నాతో మాట్లాడాడని. లోతుకు ఆ క్లారిటీ లేదు. దేవుడు మాట్లాడకపోయినా ఎలా నీతిమంతుడిగా మార్చబడ్డాడు లోతు అంటే, నీతిమంతుడైనటువంటి అబ్రహామును వెంబడించడం ద్వారా. నీతిమంతుడైన అబ్రహాము పిలుపులో పాలిభాగస్తుడిగా ఉండి, అబ్రహాము దర్శనం తన దర్శనంగా, దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడినటువంటి అబ్రహాముతో ఏకీభవించి వెంబడించుకుంటూ వెళ్ళాడు గనక లోతు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో లోతు నీతిమంతుడని మనకు తెలియదు. క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు చెప్పేంత వరకు లోతు నీతిమంతుడు అనే విషయాన్ని మనకు తెలియదు. అలా వెంబడించుకుంటూ వెళ్ళాడు. అబ్రహాం ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అబ్రహాం ఏ శ్రమలు అనుభవిస్తే ఆ శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళాడు. అబ్రహాం అడుగుల్లో అడిగేసుకుంటూ వెళ్ళాడు. అబ్రహాం ఐగుప్తుకి వెళ్తే ఐగుప్తుకి వెళ్ళాడు. అబ్రహాం మరొక స్థలానికి వెళ్తే మరొక స్థలానికి వెళ్ళాడు. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడ కూడా తన ప్రయాణాన్ని ఆపివేయలేదు, ఎక్కడ కూడా అలసిపోలేదు. అబ్రహాము ఎన్ని శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళాడో, అబ్రహాము శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళాడు లోతు. అబ్రహాము వలె ఆ శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళాడు. అబ్రహాము కంటే ఒక నిరీక్షణ ఉంది, అబ్రహాము కంటే ఒక దర్శనం ఉంది. ఏదో ఒక రోజు నాకు కనబడిన, నాతో మాట్లాడిన దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, నాకు సంతానాన్ని ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి క్లారిటీ, ఆ క్లారిటీ అబ్రహాముకు ఉంది. మరి లోతుకు ఆ క్లారిటీ ఉందా? పోనీ లోతు దేవుడు మాట్లాడితే ఆ క్లారిటీ వచ్చేది, మాట్లాడలేదు కదా. అంటే అబ్రహామును గుడ్డిగా ఎంతగా నమ్మాడో లోతు చూడండి. ఎందుకు అబ్రహాము నమ్మాడంటే, అబ్రహాము నీతిమంతుడు. అబ్రహామును దేవుడే నీతిమంతునిగా మార్చాడు. అబ్రహాము దేవుని మాట నమ్మిన కారణాన దేవుడు అతని నీతిమంతునిగా ఎంచాడట. ఆ నీతిమంతుని అడుగుజాడలు నడుచుకుంటూ, ఆ నీతిమంతుని వెంబడిస్తూ, ఆ నీతిమంతుని శ్రమలలో పాలిభాగస్తుడై ఎక్కడ వెనుదిరిగైపోక, వెనకకు మళ్ళకుండా, ఎన్ని అవమానాలు కలుగుతున్నా ఆ నీతిమంతునితో కలిసి నడిచాడండి లోతు. అందుకే లోతు నీతిమంతుని వెంబడించడం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. వాగ్దానం ఎవరికుంది? లోతుకుందా? అబ్రహాముకుందా? ఎవరికుందండి వాగ్దానం? అబ్రహాముకుంది. ఏమంటాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ఆశీర్వాదపు వాగ్దానం ఎవరికుంది? ఆశీర్వాదపు వాగ్దానం అబ్రహాముకుంది, లోతుకు లేదు. ఆశీర్వాదపు వాగ్దానం అబ్రహాముకుంది. దేవుడు చెప్పినట్లుగానే అబ్రహామును గొప్ప జనముగా ఆశీర్వదించాడు. విస్తారమైన సంపద ద్వారా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ నీతిమంతుని వెంబడిస్తున్న మరి లోతుకు వాగ్దానం లేదు కదా, గుడ్డిగా వెంబడిస్తూ వచ్చాడు కదా. అబ్రహాము ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు కదా. అబ్రహాము శ్రమల్లో పాలిభాగస్తుడిగా ఉన్నాడు కదా. ఏమైనా దయతలిచ్చి నన్ను వెంబడిస్తున్నాడు కదా, నాతో కూడా ఉన్నాడు కదా. ప్రారంభం మొదలుకొని ఈ 20 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాలు నాతో ప్రయాణమవుతూ వస్తున్నాడు కదా. నన్ను దేవుడు ఆశీర్వదించాడు కనుక నా ఆశీర్వాదంలో కొంత భాగం లోతుకి ఇస్తాను అని అబ్రహాము ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే అబ్రహాంకు ఒక క్లారిటీ ఉంది. ఏంటి ఆ క్లారిటీ? నన్ను దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను వెంబడిస్తున్న వారిని కూడా ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి ఆశీర్వదించిన దేవుడు నా మీద నమ్మకం ఉంచి నన్ను వెంబడిస్తున్నటువంటి వారిని కూడా ఆశీర్వదిస్తాడనే క్లారిటీ కలిగిన వాడు అబ్రహాము. అందుకే లోతు గురించి ఎక్కడ కూడా అరే నీకు ఇది తీసుకోరా, అవి తీసుకో, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పలే. బైబిల్లో వ్రాయబడింది,
అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో లోతును కూడా అంతే ఆశీర్వదించెను. నీతిమంతుని వెంబడించిన లోతును కూడా అబ్రహాముకు ఏమాత్రము తగ్గకుండా అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో లోతును కూడా అంతగా ఆశీర్వదించాడండి. వాగ్దానం లేకపోయినా, దర్శనం లేకపోయినా, దేవుని పిలుపు లేకపోయినా, పిలుపు కలిగిన అబ్రహామును వెంబడించడం ద్వారా అబ్రహాము వలె లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మజిలీలు వాళ్ళిద్దరి మధ్యలో కనిపిస్తూ ఉంటాయి, కానీ మనకు బైబిల్లో ఎక్కడ వ్రాయబడి లేవు. ఎన్నో సందర్భాల్లో అబ్రహాము దగ్గరికి దేవుడు వస్తూ ఉండేవాడు, వెళ్ళిపోతూ ఉండేవాడు, దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. కానీ లోతు గురించి ఎక్కడ కూడా వారి మధ్యలో వారి సంభాషణ లోతు ఎక్కడ కనిపించినట్లుగా మనకు బైబిల్లో వ్రాయబడి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుని పిలుపులో పాలిభాగస్తుడై నీతిమంతుడైన అబ్రహామును వెంబడించడం ద్వారా లోతు కూడా నీతిమంతునిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క నీతిమంతుడైన అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదమును లోతు కూడా పొందుకున్నాడు. మధ్యలో వెనకకు వెళ్ళలేదండి, వెనకకు వెళ్ళలేదు. ఐగుప్తు దేశానికి వెళ్ళారు కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఏం కలిగింది? అవమానం కలిగింది. ఎవరికి? అబ్రహాముకు అవమానం కలిగింది. అన్యుల ద్వారా అబ్రహాముకు అవమానం కలిగింది. మరీ మెడబట్టి గెంటినట్లుగా వెళ్ళగొట్టారు. ఐగుప్తు దేశం నుంచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని వెళ్ళగొట్టారు. అంత మాత్రమే కాదు, మామూలుగా కాదు, అరే బాబు నువ్వు వెళ్ళకపోతే 4 రూపాయలను ఇచ్చి 4 రూపాయలు ఇచ్చి వెళ్ళగొడతా అని చెప్పి కానుకలు ఇచ్చి మరీ వెళ్ళగొట్టారు. ఎవరు? ఐగుప్తు రాజు కానుకలు ఇచ్చి మరి అబ్రహామును వెళ్ళగొట్టాడు. అప్పుడైనా లోతు కలగ చేసుకొని చిన్నానా, దేవుడు అన్నావు, ఇక్కడికి వచ్చావు, వీళ్ళ చేత వాళ్ళ చేత లేనిపోని మాటలు నేను పడాల్సి వస్తుంది, నువ్వు పడుతున్నావు, నేను పడుతున్నాను, అన్ని అవమానాలే నిన్ను వెంబడించినందుకు అన్ని అవమానాలే. చిన్నానా, నాకు ఎక్కడన్నా మేలు కలిగిందా? అక్కడ పోతేనేమో కానానన్నావు, కానాన్లో కరువు వచ్చింది, తినటానికి ఆహారమే లేకపోయా. అయ్యో ఆహారం లేదు అనుకునే వరకు ఐగుప్తుకి తీసుకొని వస్తేవి. ఐగుప్తులోకి వస్తే ఐగుప్తులో వాళ్ళు మరీ మెడబట్టి బయటికి గెంటేసి అవమానపరిచిరి. ఎక్కడన్నా నిన్ను వెంబడించాను 20 సంవత్సరాల నుంచి, ఎక్కడన్నా నాకు కొంచెమైనా మేలు కలిగిందా? నీకైనా మేలు కలిగిందా? ఉన్న ఊర్లో అక్కడే ఆ బ్రతికే అలాగే జీవిస్తే అయిపోతుండే, ఏదో ఒకటి తిని బ్రతుకుంటామని ఏ రోజు కూడా లోతు అబ్రహామును ప్రశ్నించలేదండి. కనిపిస్తారా అలాంటి వాళ్ళు నేడు మనకు? దేవుని వెంబడించగలిగిన, దైవజన్ని వెంబడించగలిగిన, అభిషేకమును వెంబడించగలిగిన, దేవునికి లోబడి దేవుని వెంబడించగలిగిన, ప్రశ్నించకుండా దేవుని వెంబడించగలిగిన వ్యక్తులు కనిపిస్తారా? లోతు అంతగా అవమానాల పాలైనా సరే అణిగి అబ్రహాము దగ్గర అలాగే ఉన్నాడు. దేవుడు ఇంతగా అణిగిమని ఉంటున్నాడే, అబ్రహాము వలె నన్ను వెంబడిస్తూ ఉన్నాడే, మాట్లాడకపోయినా, దర్శించకపోయినా, మేలు చేయకపోయినా, శ్రమలు కలుగుతూ ఉన్నా, అవమానాలు కలుగుతున్నా వెనకకు వెళ్ళకుండా అలాగే వెంబడిస్తున్నాడే అని దేవుడు లోతును దృష్టించి, లోతును కూడా ఆశీర్వదించి, లోతును నీతిమంతుడు అని న్యూ టెస్టిమెంట్లో రాయించాడు, క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోతు నీతిమంతుడైనటువంటి లోతు తాను కలిగి ఉన్న నీతి ద్వారా తన పరిశుద్ధతను, తన ఆత్మీయతను కాపాడుకోలేకపోయాడు. నీతిమంతునిగా తీర్చబడ్డ లోతు న్యూ టెస్టిమెంట్లో నీతిమంతుడని రూఢిగా మరి చెప్పాడు. ఆ నీతిమంతుడైన లోతు తన కలిగి ఉన్న నీతి, తాను ఏ నీతిని అనుసరిస్తున్నాడో ఆ నీతి ద్వారా తన బ్రతుకును, తన ఆత్మీయతను, తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు. లోతు నీతిమంతుడని మనం విన్నాం. ఎలా నీతిమంతుడిగా మార్చబడ్డాడో ధ్యానం చేశాం. కానీ తాను కలిగి ఉన్న నీతి తన బ్రతుకును మార్చలేకపోయింది. అంటే నీతి ఒక వ్యక్తిని మార్చలేదా?
నీతి ఒక వ్యక్తిని కాపాడలేదా? నీతి అతని పరిశుద్ధతను కాపాడలేకపోయిందా? లోతు కలిగి ఉన్న నీతి అంతటి విధేయత కలిగినటువంటి వాడు తన ఆత్మీయతను ఎలా కోల్పోయాడు? ఏ విధంగా తన ఆత్మీయతను విడిచిపెట్టాడు? ఏ విధంగా నేడు అన్యులు మాట్లాడుతున్నట్లుగా లోతు తన సొంత కూతుర్ల చేత పాపం చేశాడు అని నేడు అన్యులు మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నట్లుగా అంతగా ఎందుకు దిగజారిపోయాడు? నీతిమంతుడు కదా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందిగా చాలా స్పష్టంగా నీతిమంతుడు అని. కానీ తాను కలిగి ఉన్న నీతి తనను కాపాడలేకపోయింది. తాను ఏ నీతిని వెంబడించాడో ఆ నీతి అతన్ని రక్షించలేకపోయింది. ప్రియులారా, విస్తారమైన ఆస్తి ఉంది కదా, ఇరువురు కలిసి నివసించలేనంత ఆస్తిని దేవుడు వారికి ఇచ్చాడు కదా, అంత ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడు కదా. అబ్రాహాము అన్నాడు, సహోదరుడా, నీ ఆస్తి నా ఆస్తి ఎక్కువైపోయింది, స్థలము ఇరుకైపోయింది. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు పడమరకు వెళ్తే తూర్పుకు వెళ్తాను. మన ఇద్దరి కాపుల మధ్య జగడాలు వస్తూ ఉన్నాయి, గొడవలు వస్తూ ఉన్నాయి అని ఈ మాట చెప్పగానే వెంటనే నేను ఎక్కడికి వెళ్తాను? ఇన్ని దినాలు 25-30 సంవత్సరాలు నీతో కలిసి ఉన్నాను కదా, ప్రయాణం చేస్తున్నాను కదా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? ఆయన నన్ను ఎందుకు పొమ్మంటున్నావు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నన్ను పొమ్మంటున్నావు, ఇన్ని రోజులు నీతో ఉంచుకొని నీ దగ్గర పెంచి ఇన్ని రోజులు నీ దగ్గరనే ఉంచి అన్ని విషయాలు నేర్పించి ఇప్పుడు వెళ్ళిపోంటున్నావు, నేను ఎక్కడికి వెళ్తాను అని అబ్రహామును ప్రశ్నించలేదు. ప్రశ్నించకుండా అబ్రహాము చెప్పిన మాటకు విధేయత చూపించి, అబ్రహాము చెప్పిన మాటకు విధేయత చూపించి, ఇన్ని రోజులు అనని మాట ఈరోజు మా చిన్నాన్న అన్నాడు కదా. దర్శనం కలిగిన వాడు, పిలుపు కలిగిన వాడు, దేవుని వాగ్దానం కలిగిన వాడు, నీతిమంతునిగా తీర్చబడిన వాడు, అయ్యో నువ్వు తూర్పుకు వెళ్ళరా, నేను పడమరకు వెళ్తాను అంటున్నాడు కదా అని నీతిమంతుడైన అబ్రహాము మాటకు విధేయత చూపే స్వభావం కలిగిన వాడు లోతు. ఆత్మీయంగా ఎదిగిస్తూ, ఆత్మీయంగా నడిపిస్తూ నేటి వరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి అబ్రహాము మాటకు విధేయత చూపించాడు లోతు, విధేయత చూపించాడు. దాని ప్రకారంగా సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము దగ్గర పొందుకున్న ఆశీర్వాదాన్ని, అబ్రహామును వెంబడించడం ద్వారా వచ్చిన నీతిని, తన కుటుంబాన్ని, తన సంపదను సమస్తమును తీసుకొని సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఆ సొదొమ గొమొర్రా దగ్గర గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నీతిమంతుడు తన నీతి ద్వారా తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు. ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం సమీపంలో దగ్గరలో ఒక గుడారం, ఒక మైదానంలో గుడారం వేసుకొని ఉన్నాడండి. కొంతకాలం తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి దేవదూతలు వస్తారు. నీతిమంతుడైనటువంటి లోతు భార్య, లోతు పిల్లలు ఆ మైదానంలో ఉంటారు గుడారం వేసుకొని. దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి మొదటగా అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడి అక్కడి నుంచి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తారు. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళేసరికి లోతు అంట గవ్విని దగ్గర కూర్చొని ఉండెను అన్నది బైబిల్లో. కొన్ని వ్యాఖ్యానంలో రాయబడి ఉంది, గవిని అనగా మెయిన్ గేట్, ప్రధాన ద్వారం అని రాయబడి ఉంది. ఆ ప్రధాన ద్వారం దగ్గర కూర్చున్నాడంట. గుడారమేమో మైదానంలో ఉంది, లోతు గుడారమేమో మైదానంలో ఉంది, లోతేమో గవిని దగ్గర ఉన్నాడు. లోతు గుడారమేమో సొదొమ గొమొర్రా పట్టణానికి దూరంగా ఉంది, లోతేమో సొదొమ గొమొర్రా పట్టణంలో గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు.
ఆ ప్రధాన ద్వారం దగ్గర ఏం జరుగుద్ది అంటే ఒక వ్యాఖ్యానకర్త రాశాడు, ఆ ప్రధాన ద్వారం దగ్గరనంట పెద్దలు, ఆ ఊర్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా కూర్చొని ముచ్చట్లు పెడుతూ సమావేశాలు పెట్టుకొని గొడవలు తీర్పులు అవన్నీ చేస్తూ అక్కడ ఉంటారంట ప్రధాన ద్వారం దగ్గర. దేవదూతలు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడి, ఇద్దరు దూతలు సొదొమ పట్టణానికి వెళ్ళేసరికి వెళ్ళగానే లోతు ఆ గవిని దగ్గర కూర్చొని వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ముచ్చట పెడుతూ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో సహవాసం చేస్తూ అక్కడ కనిపించాడట. కనిపించగానే వీళ్ళు వెళ్ళగానే లోతు గమనించాడు, గుర్తుపట్టాడు. అయ్యో, మా చిన్న దగ్గరికి వచ్చే దూతలే కదా వీరు, మా చిన్న దగ్గరికి మాటికి వస్తుంటారు కదా, మాట్లాడతారు కదా అని గుర్తుపట్టి పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఈ రాత్రి నా ఇంట్లో ఉండి మీరు బస చేసి భోజనం చేసి వెళ్ళండి అని అంటే, ఆ దూతలు చాలా సీరియస్గా చాలా కోపంగా అంటారు, మేము మీ ఇంట్లో ఉండము, నడి వీధిలో నువ్వు కూర్చున్నట్టు ఈ నడి వీధిలో ఇక్కడే రాత్రి వెళ్ళబుచ్చుతాం. ఆ మాట చదువుతుంటే సిగ్గు అనిపించింది నాకు. లోతు, ఎక్కడ ఉండాలి నీవు? ఏ స్థలంలో కూర్చోవాలి నీవు? నడి వీధిలోనా? సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎలాంటి వారో నీకు తెలియదా? వారు కామాతురత్వము కలిగి మహా గొప్ప పాపము చేసినటువంటి పాపులు కదా. దేవుని భయము లేకుండా, భక్తి లేకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా చేసి పాపములో మునిగి తేలుతున్న ప్రజలు కదా. అబ్రహాముతో 30 సంవత్సరాల అనుభవం ఉందే నీకు. అబ్రహామును వెంబడించడం ద్వారా, అబ్రహాం మాటకు విధేయత చూపించడం ద్వారా అబ్రహాము దర్శనంలో నీవు పాలిభాగస్తుడవై అబ్రహాము వలె ఆశీర్వదించబడ్డావు కదా. నీవు కూర్చునే స్థలము ఎక్కడ? ఏ స్థలంలో కూర్చున్నావు? నీవు నడి వీధిలో కూర్చొని అపహాసకుల మధ్య కూర్చొని దేవుడు అంటే ఎరగని దేవునికి విరుద్ధమైన వ్యక్తుల మధ్య కూర్చొని వారితో సహవాసం చేసి వారితో మాట్లాడుతూ మీరు రాగానే ఇంటికి రా అంటున్నావు. ఎంత భక్తిని చూపిస్తున్నాడు. మేము రాము, మేము ఇంటికి రాము. ఆ మాట చాలా సీరియస్గా మేము నడి వీధిలో రాత్రి బస వెలబుచ్చుతాం, కానీ నీ ఇంటికి మాత్రం రా. ఒకసారి ఆ మాట చదువుదామా? ఆదికాండము 19వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం చదువుదాము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునండి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. ఎక్కడంట? నీతిమంతుని ఇంటికి పోవడానికి ఇష్టపడట్లేదు. లోతు నీతిమంతుడు కదా. నీతిమంతుడు ఇంటికి రాయ్యా, ఈ రాత్రి ఉండి పెందలకాలం లేచి వెళ్తురు, ఇంటికి రండి అంటే ఆ నీతిమంతుడి ఇంటికి పోవడానికి ఈ దూతలకు ఇష్టం లేదు. ఎందుకు? నువ్వు కూర్చునేదేమో గవినిలా. దేవుడు అంటే, దేవుని కృప అంటే, దేవదూతలు అంటే
నువ్వు ఎలా బ్రతికినా ఎలా జీవించినా నీ ఇంటికి పరిగెట్టుకుంటూ వస్తారా? నువ్వు కూర్చున్నదో గవిని దగ్గర, ఇంటికి రాని బతిలాడుతున్నాడు. సాష్టాంగ నమస్కారం రండి అయ్యా అంటే రాము, మీ ఇక్కడే ఉంటాం. నడివీధిలో ఈ రాత్రి అంటే నడివీధిలో ఉండడానికని ఇష్టపడుతున్నారు, కానీ నడివీధిలో ఆ రాత్రి బస్ చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ నీతి తప్పి వాళ్ళ మధ్య కూర్చున్నాడు చూడు, వాళ్ళ ఇంటికి పోవడానికి ఇష్టపడట్లేడు. కీర్తనకాడు అంటాడు కదా, ఏమంటాడు? అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు దివారాత్రంలో. ఎందుకు కూర్చోవద్దన్నాడు? అపహాసకుల మధ్య, పాపుల మధ్య నువ్వు కూర్చుంటే నీ నీతి మలినమైపోద్ది. నీ నీతి నిన్ను కాపాడదు, నీ నీతి నిన్ను కాపాడదు. ప్రియ దేవుని బిడ్డలారా, 30 సంవత్సరాల నీ నీతి, 30 సంవత్సరాలు నువ్వు భక్తి ఇదేనా? 30 సంవత్సరాలు నేర్చుకున్న భక్తి ఆ యొక్క కామంతో కళ్ళు నిండిపోయినటువంటి పాప సంబంధమైన దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణ పెద్దల మధ్య కూర్చోవడమా నువ్వు నేర్చుకున్న భక్తి? ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ అంటాడు, అయ్యా రాయ్యా రాయ్యా అని బతిలాడతాడు, రాయ్యా రాయ్యా అని బతిలాడతాడు. కనికర సంపన్నుడు కదా, కనికర సంపన్నుడు కదా. రెండోది, పిలిచిన అబ్రహాము దగ్గర ఉండొచ్చినాడు కదా అని సరే అని లోతు వెంట వెళ్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి లోతు వెంట వెళ్ళి లోతు గృహంలో ఉండి ఆ గృహంలో బస చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు ఈ పట్టణాన్ని మొత్తం మేము కాల్చివేస్తున్నాం, సొదొమ గొమొర్రా పట్టణాన్ని. ఈ పట్టణాన్ని మేము కాల్చివేస్తుండగా ఈ పట్టణంలోంచి మీరు తప్పించబడాలి, మీరు తప్పించబడాలంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి అని వాళ్ళకి చెప్పి, ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా తీసుకునిరా, ఈ పట్టణం అంతా కాలిపోతుంది అని చెప్పాడండి. బైబిల్ రాయబడి ఉంది. ఆ మాట చెప్పి తెల్లవారైపోతుంది, లోతు మాత్రం కదలట్లేదు. లోతు మాత్రం పట్టణం కాలిపోతుంది, ఉగ్రత వస్తుంది, ఉగ్రతలో మీరు కాలిపోతారని స్వయంగా దేవదూతలు వచ్చి చెబుతూ ఉన్నా లోతంట తడువు చేయుచుండెను. స్వయంగా దేవదూతలు వచ్చి అయ్యో ఈ అగ్నిలో మరి కాలిపోతారని చెబుతూ ఉన్నా తడువు చేస్తూ ఉన్నాడంట. కదలట్లేడంట. ఇది చదువుతున్నాడంట, అది చదువుతున్నాడంట. మొత్తానికి ఆ ప్రాంతాన్ని, ఆ స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఎలాగైనా ఏదో రూపకంగా అక్కడే ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక నీతిమంతుడు తన నీతి ద్వారా తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు. ఎందుకు? మొట్టమొదటి కారణం అంటే ఈ నీతిమంతుడు నీతిమంతులతో సహవాసాన్ని విడిచిపెట్టి, నీతిమంతులతో సహవాసాన్ని విడిచిపెట్టి ఆ అపహాసకులతో కలిసి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో సహవాసం చేసిన కారణాన మన సహవాసం చాలా ప్రాముఖ్యమైనదనే విషయం అక్కడ మనకు తెలుస్తుంది. నువ్వు నీతిమంతుడివే కాదనట్లేదు, నువ్వు నీతిమంతురాలువే కాదనట్లేదు. నీ నీతి నిన్ను కాపాడుతుందా? నీ నీతి నిన్ను కాపాడగలదా? లోతును కాపాడలేకపోయిందండి. నీతిమంతుల సహవాసాన్ని విడిచిపెట్టాడు. సొదొమ గొమొర్రా పట్టణ పెద్దలతో కలిసి గవిని దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చోవాలండి? లోతు ఎక్కడ కూర్చోవాలి? గుడారంలో కూర్చోవాలి. ఎందుకు? అబ్రహాము అదే అనుభవంలో ఉన్నాడు. అబ్రహాము ఎక్కడ కూర్చున్నాడు? మమ్రే వనములో, మమ్రే వృక్షము కింద దూతలు వస్తే ఎక్కడ కూర్చున్నాడు? గుడారము ద్వారమున కూర్చున్నాడు.
అయ్యగారు ఎక్కడ కూర్చున్నాడు? లోతయ్య గారు ఎక్కడ కూర్చున్నాడు? లోతయ్య గారు పోయి ఏమో గవినీల. ఏం నేర్చుకున్నాడు మన అయ్యగారు? అబ్రహాం దగ్గర ఉండి నేర్చుకున్నది ఏంటి? అసలు నిజానికి అబ్రహాముకున్న టార్చర్ లోతుకుందా? లేదు. అబ్రహాంకు టార్చర్ ఏంటి? ఇంట్లో సారమ్మ టార్చరు, బయట ఎండ. ఇంట్లో సారమ్మ ఊరుకోదు, బయటికి వెళ్దామంటే ఎండ. అటు కాకుండా ఎక్కడ కూర్చున్నాడు? అటు ఇంట్లోకి వెళ్ళలేడు, బయటికి వెళ్లకుండా ద్వారం దగ్గర కూర్చున్నాడు. ద్వారం దగ్గర కూర్చున్నాడు. మరి లోతయ్య గారికి అలాంటి ఏదైనా ఉందా? ఎక్కడ కూర్చున్నాడు? పోయి గవిని దగ్గర కూర్చుని అపహాసకుల మధ్య కూర్చొని వాళ్ళతో బాత్కాన్లు కొట్టుకుంటూ, వాళ్ళతో సహవాసం చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ వలే మారిపోయి అక్కడున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోతు తడువు చేస్తూ ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడి ఉంది, ఆ దూతలు లోతును, లోతు భార్య, లోతు బిడ్డల ఈ నలుగురు చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చి, ఎక్కడి నుండి? ఊరిలో నుండి బయటికి తీసుకువచ్చెను వెలుపలికి అని ఉంది. మొదటగా బైబిల్ ఏమని రాయబడి ఉంటే సొదొమ గొమొర్రా దగ్గర గుడారం వేసుకున్నాడు అని ఉంది. ఇప్పుడు దగ్గర కాదు, గుడారం మారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే గవిని దగ్గర కూర్చున్నాడు కదా, అందరూ సహవాసాలు పెరిగినాయి కదా, అందరూ పరిచయం అయ్యారు కదా, అందరూ మంచిగా మాట్లాడుతున్నారు కదా, అందరూ పరిచయం అయ్యారు కదా. మొత్తానికి వాళ్ళు ఉండి ఊరు బయట ఉంటా, ఊరిలోకి రా అని మొత్తానికి చెప్తే అయ్యగారు ఏం చేశాడు? మొత్తానికి గుడారం కూడా మార్చి ఉండొచ్చు. అందుకే ఊరు లోపంలోంచి బలవంతంగా బయటికి తీసుకొచ్చి ఎదురు కనిపిస్తున్న పర్వతానికి పారిపో అంటే అబ్రహాము మాటకు కనీసం ఎదురు చెప్పకుండా విధేయత చూపించేటువంటి లోతు దేవదూతలను పట్టుకొని ఆ పట్టణం వద్దయ్యా, గీ పట్టణానికి పోతా. ఏం నేర్చుకున్నాడు? ఇప్పుడు యేసు ప్రభుకే సలహా ఇచ్చే స్థాయికి వచ్చాడు. ఏ స్థాయికి వచ్చాడంటే సొదొమ గొమొర్రా పట్టణ గవిని దగ్గర కూర్చొని ఏ స్థాయికి వచ్చాడంటే దేవునికే సలహా ఇచ్చే, దేవదూతలకే సలహా ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగిపోయాడండి లోతు కలిగిన నీతి లోతును కాపాడలేకపోయింది. కారణం ఏంటంటే సహవాస మార్పు. ఆ నీతి మలినమైపోయింది. చాలా విచిత్రంగా మాట్లాడతాడు లోతు. నేను అవన్నీ చదివించట్లేను కానీ ముగిస్తాను వాక్యాన్ని. చాలా విచిత్రంగా ఎలా మాట్లాడతాడంటే, మీరు మీ దాసుని కాపాడడానికి అయ్యా నువ్వు కృప చూపించావయ్యా, నీ కృపను గణపరిచావయ్యా. ఒకసారి ఆ మాట చదువుదామా? ఆదికాండము 19వ అధ్యాయము 18వ వచనం 15 నుంచి చదువుదాం. ఆ దూతలు 19వ అధ్యాయం 17. వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములు ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువు అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది, అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని దేవతలతో చెప్పాను. ప్రియులరా, ఆలోచన చేద్దాం. సలహాలు ఇస్తూ ఉన్నాడా? అయ్యా నీ కటాక్షం నీ దాసుని మీదికి వచ్చింది. దీన్ని ఓవర్ యాక్షన్ అంటాను నేను. అసలు విషయం తెలియదు. నీ కటాక్షం నీ దాసుని మీదకి వచ్చింది, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను కాపడం ద్వారా నీ కృపను
ఘనపరిచావు అని పెద్ద పెద్ద మాటలు బాగానే పేలుస్తున్నాడు మనోడు. అసలు విషయం ఏంటంటే ఎండింగ్లో రాయబడింది, లోతు దగ్గరికి పోయిన తర్వాత ఆ పట్టణాన్ని కాల్చివేసే టైంలో అబ్రహామును జ్ఞాపకము చేసుకొనెను దూతలు. లోతు నీతిని బట్టి లోతు తప్పించబడలేదంట ఆ ప్రాంతం నుండి. అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతును తప్పించెను అనంది 19వ అధ్యాయంలో 29వ వచనం. ఆదికాండం 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనమును మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అయ్యగారు ఏమంటున్నాడు? అయ్యా నీ కటాక్షం నా మీదకి వచ్చింది. నేనంటే ఏందనుకున్నావు? మరి గౌని దగ్గర ముచ్చట్లు పెట్టేటోడిని. నా ఏం రేంజ్ అనుకున్నావు? 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల అనుభవం నాది. నా 30 సంవత్సరాల అనుభవం నడి ఊర్లో గౌని దగ్గర ముచ్చట పెట్టేటువంటి టాలెంట్ నాది. నా టాలెంట్ నచ్చి ఏం చేసావంటే, అమ్మో దూతల్ని పంపించావు నీ దాసుని మీద, నీ కటాక్షం వచ్చింది, నీ కృపను గణపరిచావయ్యా. నువ్వు మామూలుడి కాదు, నీ కృపను గణపరిచావు నా ఎడల. పిచ్చి మొహపోడా, నీ కృపను, నీ మీద కనికరం ఉండి కాదు, అబ్రహామును జ్ఞాపకం చేసుకొని నీ కొరకు నువ్వు ఇన్ని దినాలు వెంబడించినటువంటి వ్యక్తి ఉన్నాడే అబ్రహాము నీ కొరకు, అయ్యా నేను దుమ్మునయ్యా, అయ్యా నేను ధూళినయ్యా, అయ్యా ఈ ఒక్కసారి క్షమించయ్యా, అయ్యా ఈ ఒక్కసారి నీ కటాక్షం చూపించయ్యా, తెగించి మాట్లాడుతూ ఉన్నాను, కష్టంగా మాట్లాడుతున్నాను, నేను శోధిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాను, ఈ ఒక్కసారే అడుగుతానని మాటిమాటికి శోధించి దుమ్ముగా ధూళిగా తన్ను తగ్గించుకొని నీ కొరకు ప్రార్థించాడే ఆ అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ప్రాంతంలో కాలిపోకుండా లోతును దేవుడు కాపాడెను. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన లోతు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతును కాపాడాడు. కానీ భూ సంబంధమైన ఆ అగ్నిలో కాలిపోకుండా దేవుడు కాపాడాడు. కానీ లోతు పరిశుద్ధతను కాపాడలేకపోయింది. సొదొమ గొమొర్ర పట్టణానికి పోయి లోతు ఏం నేర్చుకున్నాడు? వాళ్ళతో సహవాసం నేర్చుకున్నాడు. నీతి వెళ్ళిపోయింది. ముగిస్తున్నాను నేను. వారితో సహవాసం నేర్చుకున్నాడు. దాంతోపాటు లోతు త్రాగు నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? నీతిమంతులతో ఉంటే నీతియుక్తమైనటువంటి గుణాలు వస్తాయి. నువ్వు వాళ్ళతో ఉంటే ఆ గుణాలే వస్తాయి కదా. దేవదూతలకే సలహా ఇచ్చాడా? రెండోది తను చేసిన పనులన్నీ మర్చిపోయి నీ కటాక్షం నా మీదకి వచ్చేసిందే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడా? వాళ్ళకే సలహా ఇచ్చాడా? తడువు చేస్తూ ఉన్నాడా? త్రాగుబోతను ఎందుకంటానంటే, కూతురు ద్రాక్షను తాపించగానే మత్తులో మనోడు ఏం చేశాడో ఆయనకి తెలియదు. ద్రాక్ష రసం త్రాగడము నేర్చుకున్నాడు. నీతిమంతుని విడిచిపెట్టిన తర్వాత లోతు కలిగున్న నీతి అతని పరిశుద్ధతను, అతని ఆత్మీయ జీవితాన్ని కాపాడలేకపోయింది. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతడు నిశ్చయముగా మరణించును. నీతిమంతుడే తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే అతడు నిశ్చయముగా మరణించును అని యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఆ మాట చెప్పి ప్రార్థన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 13వ వచనము. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున
అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసినలా అతని నీతి క్రియలంటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపను బట్టి ఇతడు మరణము. ఏదన్నా జ్ఞాపకం చేసుకున్నాడా? లోతు చేసిన కార్యాలు, నీతి కార్యాలు దేవుడు చేసుకున్నాడా? అబ్రహాము 30 సంవత్సరాలు వెంబడించావు కదా అని జ్ఞాపకం చేసుకున్నాడా లోతును? తన నీతి క్రియలు ఏది జ్ఞాపకం తీయబడదు, అతడు మరణించును. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోతు కలిగున్న నీతి లోతు పరిశుద్ధతను కాపాడలేకపోయింది. కారణం ఏంటంటే నీతిమంతుడే కానీ తన సహవాసము అపహాసకులతో. నీతిమంతుడే కానీ తను కూర్చునేది గవిని దగ్గర. నీతిమంతుడే, నీ నీతిమంతున్నే కానీ కూర్చునేది, సహవాసము, మాట్లాడేది అపహాసకులు, దేవుని ఎరగని ప్రజలు, కామంతో నిండిపోయిన వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో ఏకీభవించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఒక అక్రమమైన సంతానం. ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? తండ్రి చేత కూతురులు పాపం చేసి సంతానం అనే పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఒక అక్రమమైన సంతానం తన నీతి, తన పరిశుద్ధతను, తన పరువును, తన ఆత్మీయతను కాపాడలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయమున నీ నీతి నిన్ను కాపాడగలుగుద్దా? నువ్వు ఎలాంటి నీతి కలిగి ఉన్నావు? నువ్వు ఒకళ్ళు నీతిమంతుడవైతే, నీతిమంతురాలవైతే, నువ్వు నీతిమంతురాలు తీర్చబడితే నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు ఎవరి దగ్గర కూర్చుంటున్నావు? ఎవరి మధ్యలో కూర్చుంటున్నావు? ఎవరితో నీ సహవాసం చేస్తున్నావు? నీతిమంతునితో సహవాసం చేస్తే నువ్వు నీతిమంతునిగా మార్చబడతావు. దొంగలతో, వ్యభిచారులతో, అపహాసకులతో నువ్వు ఏకీభవిస్తూ సహవాసం చేస్తే నీ నీతి క్రియల్లో ఏది జ్ఞాపకముకు తేయబడదు. అన్ని పోయాయా? ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? అది ఎవరిచ్చిన ఆశీర్వాదం? లోతుకి ఎవరిచ్చిన ఆశీర్వాదం? అది దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం కాలిపోయిందిగా. పోనీ దేవుడిచ్చినటువంటి తన భార్య ఉందా? ఉప్పు స్తంభం మారిపోయింది కదా, ఉప్పు స్తంభంగా. పోనీ కూతుర్లకు మంచి పేరు ఉందా? ఈరోజు కూతుర్లు వ్యభిచారులు కదా, ఒక అక్రమమైన సంతానం కదా, తండ్రిని వ్యభిచారి కదా, పరువు పోయింది కదా. ఏమైనా మిగిలిందా? నీతిమంతుడికి ఏది మిగలలేదు. చివరికి వస్తే అన్నీ పరువు పోయింది, ఆస్తి పోయింది, ఆశీర్వాదం పోయింది, భార్య పోయింది, పిల్లలు వ్యభిచారులు అయిపోయారు, అక్రమమైన సంతానం పుట్టింది. నీ నీతి నిన్ను కాపాడాలి అంటే నీ సహవాసం నీతిమంతులతో ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. తండ్రి, పునరుత్థాన దినము పాటల ద్వారా, స్తుతుల ద్వారా మహిమ తెచ్చుకొని వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. నీతిమంతుడైన లోతు ఎందుకు తన పరిశుద్ధతను, ఆత్మీయతను కాపాడుకోలేకపోయాడు? 30 సంవత్సరాలు అబ్రహాముతో కలిసి నీతిమంతునిగా మార్చబడి, తీర్చబడి, అయా ఘోరమైన అవమాన పాలైపోయాడు. ఘోరమైన అప్రతిష్టతను తెచ్చుకున్నాడయ్యా. తన నీతి తనను కాపాడలేకపోవడం గల కారణము అతని సహవాసము. నీతిమంతులతో సహవాసం చేయక అపహాసకుల మధ్య కూర్చొని అవిధేయులతో ఏకీభవిస్తూ, దొంగలతో, అబద్ధికులతో, వ్యభిచారులతో ఏకీభవిస్తూ, వారితో సహవాసం చేస్తూ తండ్రి చివరికి తన బ్రతుకును పాడు చేసుకున్నాడు. తన ఆత్మీయతను, తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు. తన నీతి క్రియలు అయ్యా జ్ఞాపకంలోకి తేవడలేదు. సొదొమ గొమొర్ర పట్టణం నుంచి ఏ విధంగా తప్పించబడ్డాడంటే అబ్రహాము జ్ఞాపకం చేసుకొని మీరు తప్పించారు, కానీ తన ఆత్మీయతను, తన పరిశుద్ధతను మాత్రము అతను కాపాడుకోలేక తండ్రి అప్రతిష్ట పాలైపోయాడు. ఈ యొక్క ఉదయకాల సమయమున మా నీతిమంతులతో సహవాసం చేసినప్పుడు అది నిలిచి ఉండి మా బ్రతుకులను స్థిరపరుస్తుందని, అయ్యా మా నీతిమంతులతో కలిసి ఏకీభవించినప్పుడు అబ్రహాము ఏ విధంగా ఆశీర్వాదం నిలిచి ఉందో
ఆ విధంగా మేము పొందుకున్న ఆశీర్వాదం నిలిచి ఉంటుందని మీరు శ్రేష్టంగా మాట్లాడారు. అలాంటి కృప మాకు దయచే దేవా. నీతో సహవాసం, నీతిమంతులతో సహవాసం అయ్యా, గవిల దగ్గర కూర్చోవడం కాదు, గుడార దగ్గర కూర్చున్న అబ్రాహాము అనుభవంలోకి మేము వచ్చటకు సహాయం వచ్చేయండి అయ్యా. అట్టి కృప మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుచున్నాను. విన్న వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేయండి. ఈ బిడ్డలు కలిగి ఉన్నదాన్ని ప్రభువా అయ్యా, సమస్తము నిలిచి ఉండాలంటే వీరి నీతి వీరిని కాపాడాలి ప్రభువా. వీరి నీతి వీరిని కాపాడాలంటే వీరి నీతిమంతులతో సహవాసం కలిగి ఉండాలి. అలాంటి కృపను అనుగ్రహించండి దేవాని. కొందనాలు ఎవరైనా బలహీనలుగా ఉంటే బలపరచండి. అనారోగ్యంగా ఉన్నవారు ముట్టి స్వస్థపరచండి. చక్కని ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. నీ హస్తము తోడుగా ఉంచండి. నీ కృపలో ఫలింపు చేయండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి. నా తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నాను. అర్పణలు బట్టి నీకు మహిమ, రెట్టింపు దీవుల కుటుంబాలు కలిగించమని బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లో క్షేమంగా నీ సన్నిధికి వచ్చారు అయ్యా. తిరిగి క్షేమంగా వారు చేయటకు, వారి గృహాలు చేయటకు సహాయం చేయండి. ఈ దినము అనేక బిడ్డలు రాలేకపోయారు. వారిని క్షమించి కనికరించి మరొక ఆదివారం నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడు పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు నామముని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినము ఆరాధనలో పాల్గొని ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సహకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కనందుకొట్టి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు దేవుని దీవించునుగాక. ఆమేన్.